అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్ నాగప్రసాద్ సార్ అండ్ ఇంతగా మరి లాల్ సత్యనారాయణ సార్. వెల్కమ్ సార్. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారు కదా సార్? బాగున్నా సార్. చెప్పండి, ఏంటి విషయాలు? ఏం లేదు సార్, మామూలుగా చేశాను. సార్ గుడ్ మార్నింగ్ చెప్దామని చేశాను సార్. ఆండ్రాయిడ్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ డియర్ పార్ట్నర్స్. వెల్కమ్ అందరికి. నమస్తే. వెల్కమ్ గాంధీ శ్రీనివాస్ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. భాస్కర్ రావు గారు ఏదో స్మూత్లీ డన్ అని ఏదో పెట్టారు, ఏదో స్పెషల్ ఆఫర్ అని సెంథిల్ కుమార్ వాళ్ళు పెట్టారు. ఏంటి సార్ అది? టోకెన్ స్టేకింగ్ ఏంటి ఆఫర్ అని చెప్పని ఏదో పెట్టారు పోస్టింగ్. సెంథిల్ కుమార్ ఎక్కడ పెట్టాడు? సెంథిల్ కుమార్ గారు ఇది వాట్సాప్ లో ఉంది చూడండి, మన గ్రూప్ లో. సెంథిల్ కుమార్ లేరే, నేను తీసేసానే. ఓకే, చూస్తున్నాను. చూడండి మన గ్రూప్ లో ఆల్ ఆర్ స్మూత్లీ డన్ అంటే ఏంటిదంటే వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవడం జరిగింది. ఫార్మింగ్ అక్కడ మీకు అర్థం రాశారు చూడండి, టోకెన్ ఫార్మింగ్. సో చూడండి, ఒక్కొక్క ఐడికి వేరు ఐడికి 300 సో అదర్ ఫార్మింగ్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి ఆల్ ఆర్ స్మూత్లీ డన్ అంటే అన్ని ఐడియాలకు స్మూత్ గా జరిగినది అని, ఏం అడ్డంకులు లేకుండా. అవును సార్. ఇప్పుడు ఇది దీంట్లో ఈ కూపన్ చూసాను పోస్టింగ్, అది స్పెషల్ ఆఫర్, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ స్పెషల్ ఆఫర్ అని సెంథిల్ కుమార్ హెడ్ లైన్స్ తో వచ్చింది సార్. అది ఒక్క నిమిషం. సెంథిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? ఏ గ్రూప్ లో చెప్పండి సార్. ఇప్పుడు మన గ్రూప్ లో లేకపోతే ఇంకొండేది ఇది శంకర్ గారి గ్రూపు. ఒకసారి చూడండి పోస్టింగ్, దాంట్లో చూసాను దీంట్లో చూసాను అని చూస్తున్నాను. టెలిగ్రామ్ అంటే మీటింగ్ ఇక్కడ లేదు అంటే రిచ్ భారత్ టెలిగ్రామ్ మీటింగ్ 7:30 ఉందంట. ఇదిగోండి సార్, రిచ్ భారత్ టోకెన్ స్టేకింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ స్పెషల్ ఆఫర్. ఏంటిది అది? మన పివిసి మెటానా ఇంకేదన్నానా ఏంటిది? పైన సెంథిల్ కుమార్ ఉంది చూడండి. సెంథిల్ కుమార్ మెసేజ్ పెట్టాలా? ఏంటో స్పెషల్ సెంథిల్ కుమార్ మెసేజ్ పెట్టి చెప్తాడు. ఏం పెడతాడు చూడు. అంతే కదా సార్. స్పెషల్ రాష్ట్రం చూడండి, స్పెషల్ ఆఫర్ ఏమంటాడు? పొద్దున మీటింగ్ రమ్మంటాడు. ఇప్పుడు పొద్దున 7 గంటల మీటింగ్ ఉందని పెట్టారు. 7:30 పెడతారు. వాళ్ళేమో తమిళ్, నాకేం అర్థం సార్. మేబీ ఉండొచ్చు సార్, తెలుగులో కూడా ఉండొచ్చు, మేబీ చెప్పలేము. మీ దృష్టికి ఏమన్నా వచ్చి ఉంటదేమోనని దానికోసం. ఓకే, 4:30 పోస్ట్ చేశాడు, బట్ నేను బయట ఉన్నాను అనమాట. అమ్ముకునే ఇప్పుడు కొనే వాళ్ళు తయారయ్యారు. ఏంటంటే ఇప్పుడు అప్డేట్ దగ్గరలో ఉంది కదా, కొనేవాళ్ళు తయారైనప్పుడు అమ్ముకునే వాళ్ళు లాస్. ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి ఏంటి అంటే అమ్ముకోవాలని ఉంటది, సో కొనే వాళ్ళకి బెనిఫిట్, అమ్ముకునే వాళ్ళకి అది ఎప్పుడు అంతే. మన ప్రీవియస్ మీడియా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు నేను కొంటాను అని రాలే, ఇప్పుడు నేను కొంటాను అని వస్తారు కదా. సో ఏంటంటే ఇక్కడ అప్డేట్ వింటున్నా సార్, అప్డేట్ మనకి దగ్గరలో ఉంది. దాని వలన కొనే వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు. మీ యొక్క ఫార్మింగ్ చెప్పండి.
అంటే మనం ఏదైనా చేసుకోవటంలో ఏదైనా ఎర్లీ బర్డ్ లాగా ఏదైనా ఆఫర్ వస్తుందా అని దానికోసం అడుగుతున్నాను సార్. అలా కాదు ఇది ఇస్తుంది ఏంటంటే వాళ్ళకి ఫార్మింగ్ కావాలి. సో నాకు రిక్వెస్ట్ ఈ రోజు వచ్చింది 6,000 ఫార్మింగ్ కావాలని వచ్చింది. 6,000 ఫార్మింగ్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. చూద్దాం దాని మనకు దగ్గరలో ఓకే. ఎక్కువ రోజులు ఏం లేదు అప్డేట్ చేసి బయటకు రావడానికి. ఇంకో 70 రోజులు అయితే చెప్పాయి. ఇంకో నెల రోజులా? ఇదే కాదు కదా, ఆగస్ట్ కదా, ఆగస్ట్ రావాలంటే ఇంకెందుకు 40 రోజులలో రావాలి. అంతకంటే ముందుగా ఇంకా బెటర్. 28 వరకు, జూలై 28 వరకు మరి గడిచిపోతుంది. జూలై 28 అంటే కరెక్ట్గా నెల ఉంది. ఇయర్ కదా తెల్లారి మరి దాని అట్లా లెక్క సిస్టమ్ ఆ రకంగా కౌంట్ చేయదు కదా. పర్లేదు, ఒక రోజు అటు ఇటు సుమారు నెల అంటున్నా అంతే. వీళ్ళు నెలలు తీసుకుంటారు, ఒక రోజు తీసుకుంటారు. వీళ్ళు ఒక రోజు ఉంటుంది, మనం ఒక రోజు అయితే వీళ్ళ నెల, 2 రోజులు అంటే 2 నెలలు, వీళ్ళ ఈ విధంగా ఉంటుంది మరి. అందుకే నేను ఏంటంటే నెల రోజులు ఒక రోజు 2 రోజులు తీసుకోను. నేను ఒక రోజు అంటే వారం కూడా తీసుకోను, నెల తీసుకుంటాను అనమాట. ఒక రోజు అంటే వారం, ఒక రోజు అంటే నెల. వీళ్ళ అప్డేటింగ్ అనేది కొంచెం అట్లా డిలేగా ఉంటుంది కదా. స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే చెప్పేసి ఇంకొక 1 మంత్ అయితే పూర్తి అవుతుంది. మరి ఆ తర్వాత వెంటనే ఇస్తేనేమో ఓకే, బట్ లేదంటే మాత్రం వాళ్ళు 1 మంత్ తీసుకుంటారు. అందుకే అంటారు 30-40 రోజులు, 40 రోజులు, 40-50 రోజులు అని. మొన్న మనం లెక్క వేసినట్టు 70 రోజులు వచ్చింది కదా సార్, 60 రోజులు 70 రోజులు వచ్చింది కదా. One minute. సో చెప్పండి సార్, వీడియోస్ కూడా వేరే పని నడుస్తున్నట్లున్నది. ఓకే సార్. సో ఇంకా నెక్స్ట్ సార్ ఏదో లో సత్యనారాయణ సార్ ఇప్పుడు హ్యాండిల్ చేసినట్టున్నారు. లోవా ఐ థింక్ మేబీ. సో వెల్కమ్ సార్. ఎనీథింగ్? సో నేను 3 రోజుల నుంచి సరిగ్గా లైవ్లో లేను. సో మధ్య మధ్యలో వస్తూ వెళ్ళిపోవడం జరిగింది. సో మొన్న లాస్ట్ మూమెంట్లో వచ్చాను, నిన్న లాస్ట్ మూమెంట్లో వచ్చాను. సో పనిలో బిజీ ఉంటానని చెప్పాను కదా, అందుకే ఎప్పుడైతే నేను ఫ్రీ ఉంటానో వెంటనే వచ్చేస్తాను అనమాట. 5 నిమిషాలైనా పర్లేదు కానీ వచ్చేస్తాను. సో ఇంతగా శ్రీనివాస్ అందే అంటే చూసాను, బట్ లేనట్టున్నారు. ఓకే, ఎనీ డౌట్స్ ఏది ఉన్నా కూడా మాట్లాడుకుందాం.
విత్డ్రాల్ పెట్టుకుంటున్నారు అయితే అందరూ. కొంతమంది విత్డ్రాల్ చేయని వద్దని కూడా కాల్ చేయడం జరిగింది. సో నేనైతే మరి యాజువర్ విషయం చెప్పడం జరిగింది. విత్డ్రాల్ పెట్టుకుంటే తీసేస్తే నో బెనిఫిట్, ఉంచుకుంటే బెనిఫిట్. విత్డ్రావల్ అనేది వచ్చిన ఏదైతే పీవీసీ మీటర్లు ఉంటాయో వాటిని నిలబెట్టుకుంటే బెటరు. ఓకే, టోకెన్ స్టేకింగ్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతున్నదా? అవుతుంది సార్, అవుతుంది సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం ఒకసారి టోకెన్ ఫార్మింగ్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ యువర్ కరెంట్ లాగిన్ పిన్ హాస్ బీన్ ఎక్స్పైర్డ్, కెన్ ఎన్నిసార్లు చేసినప్పుడు రీసెంట్లీ చేసినట్టున్నామా? దీన్ని చేయలేదా? ఏం లేదు. ఓకే, క్రియేట్ టు పిన్ లాగిన్ చేద్దాం. $1.16 కట్ అవుతుంది. ఓకే, సో మీది పార్ట్నర్స్. సో మరి పిన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. పిన్ క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా మరి డాలర్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ పిన్ క్రియేట్ అయింది కనుక మనం ఇప్పుడు టోకెన్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దాం. సో పిన్ అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా అందరికీ తెలుసు అనుకుంటాను పిన్ క్రియేట్ చేయడం. ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు, చాలా రోజులు అవుతుంది. సో కనుక అందరికి తెలుసు. ఇంతకుముందు మనం కొత్తగా వచ్చినప్పుడు కూడా ఏ విధంగా పిన్ క్రియేట్ చేయాలనేది మనం ఆల్రెడీ అందరు కూడా గ్రూపుల్లో చేశారు, నేను కూడా చేశాను, చూపించాను. సో ఫార్మింగ్ వ్యాలెట్లో 66 ఉంది. సో దీన్ని మనం ఏం చేయలేం. సో ఒక్కసారి ఫార్మింగ్ స్టేటస్ చూద్దామా? ఎస్, చూస్తే ఇప్పుడు డేట్లు లేవు, టోకెన్ ఫార్మింగ్ డేట్ లేవు. టోకెన్ ఫార్మింగ్ 1861, టోకెన్ రివార్డ్ వచ్చేసి 2251. సో వ్యాలెట్ ఫార్మింగ్ 600, 185. సో 1861 అంటే 1836, 3600 వచ్చేంత వరకు మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఎర్లీ బర్డ్ ఏమన్నా చేశారంటే నో. 600 ఇక్కడ ఎలిజిబుల్లో ఉంది కానీ ఎలిజిబుల్ వాల్యూ అయిపోయింది. ఓకే, సొంతంగా చేశారు కానీ రిఫరల్ టీమ్ చేయలేదు. సో ఓకే, దట్స్ లీవ్ ఇట్. రివార్డ్ స్టేటస్లో చూద్దాం ఇప్పుడు. ఓకే, రివార్డ్ డీటెయిల్, రివార్డ్ రిఫరల్ టీమ్, రిడీమ్ రివార్డ్. సో 329 మనకు కనబడుతున్నవి ఇక్కడ. సో దీన్ని రిడీమ్ చేసుకుంటే టు గెట్ టు పీవీసీ మెటా కంటిన్యూ అవుదా కాదనుకుంటా, కానీ మేబీ చూద్దాం. సబ్మిట్. సో అవుతుందన్నమాట. 0.11 మనకి. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి విత్డ్రాల్ అనేది అయిందంటే అర్థం చేసుకోవచ్చు కదా. ఎస్, విత్డ్రాల్ అయిందనమాట. వెరీ గుడ్. ఓకే, 0. to get to పీవీసీ మెటా 0.83, రైట్. విత్డ్రా అనేది అవుతుంది.
ఇక్కడ లెక్క 4.35. ఓకే, ఒకసారి టోకెన్ స్టేక్లోకి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ లేనట్టున్న సీడ్ పని. ఓకే, సీడ్ పని. యా, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, సో ఇది స్టేకింగ్ స్టేటస్ చూస్తే ఓకే 1500 నుంచి వెళ్ళి 393 వరకు వచ్చింది. ఓకే, సో వాల్యూ స్టేకింగ్ 5542. రెడీమ్ స్టేటస్ 337. నో బెనిఫిట్ 37. ఓకే, సో ఏడి లాగౌట్ చేద్దాం. దానికి రిఫరల్ స్టేటస్ రిఫరల్ అంటే ఉన్నదా లేదా చూద్దాం ఒకసారి. ఇది సార్, వెల్కమ్ సార్. ఎవరు అన్మిట్ అయ్యారు, మరి మళ్ళీ మీట్ అయినట్టున్నారు. ఎస్, వెల్కమ్ సార్. ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నాకు కనపడదు, అందుకని నేను పేరుతో కాకుండా వితౌట్ పేరుతో మరి వెల్కమ్ సార్ అంటున్నాను. స్క్రీన్ షేర్లో ఉన్నాను కదా, అందుకని. ఓకే, సో ఇందులో బిఎన్బి ఉంది కదా. ఇక్కడ కూడా ఒకసారి మనము మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడాలని కూడా మాట్లాడచ్చు. నేను అప్డేట్ ఇవ్వట్లేదు కదా. ఏదైనా మీ డౌట్ ఉన్నా నేనే అండి, లక్ష్మీ కళ్యాణ్. వెల్కమ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం? బాగున్నాను. చెప్పండి మేడం. ఇది ఎర్లీ బర్డ్ చెయ్యొచ్చా? ఒక డౌట్ వచ్చింది, అందుకని స్క్రీన్ షేర్ చేద్దామని చూస్తున్నా. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను అయితే. ఓకే, పర్లేదు, మీరు అయిపోయిన తర్వాత చేద్దాం. ఆఫ్ చేశాను నేను, మీరు చేయొచ్చు, చేయండి. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మీరు చేయండి. స్క్రీన్ షేర్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎందుకు వెల్కమ్ అన్నానంటే స్క్రీన్ షేర్లో ఉన్నప్పుడు నాకు కనపడదు అనమాట. అందుకు ఏమైనా బ్లాంక్ వచ్చింది, మళ్ళీ స్క్రీన్ బంద్ అయిపోయింది. ఈ ప్రాబ్లం మీకు కూడా ఉందా మేడం? కొంతమందికి లెఫ్ట్ అయ్యారా? వెల్కమ్ మేడం. లెఫ్ట్ కాదు సార్, స్క్రీన్ షేర్ చేస్తుంటే అలాగే వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ టైం నాకు అవడం. మొన్న విన్నాను, ఈ మధ్యన చాలా మందికి అట్లా అవుతుందంట. మరి అది ఇది చూడండి ఇప్పుడు ఏమవుతుందో. వస్తుంది ఇప్పుడు, స్క్రీన్ అవుతుంది సార్. ఇందులో 245 ఉన్నాయి కదా? అవును. ఇందులో 123 ఉన్నాయి. ఇది వ్యాలిడ్ ఫార్మింగ్. ఓకే, అయితే అవ్వదుగా. ఓకే,
దీంతో కలిపి అవుతుందేమో అని అడుగుదాం అనుకున్నా, ఎర్లీ బర్డ్ చేద్దామని. ఓకే, ఇది చేసుకోవచ్చా సార్ ఇప్పుడు? సెల్ఫ్ ఒకటే ఇచ్చాడుగా. సెల్ఫ్ ఇచ్చాడా? ఇది అంటే అదర్ ఇవ్వలేదు సార్, అదర్ లేదు సార్, అసలు అదర్ ఆప్షన్ లేదు, సెల్ఫ్ ఒకటే ఉంది. అక్కడ అదర్ ఆప్షన్ టైప్ చేస్తే రావట్లేదు కదా? టైప్ అంటే వేరే నెంబర్ టైప్ చేయమంటారా? ఇక్కడ ఓన్లీ సెల్ఫ్ అని ఇచ్చాడు కదా, ఆప్షన్స్ ఇవ్వలేదని. న్యూ టోకెన్ ఫార్మింగ్ అదే. ఇదిను అది కలిసి ఎర్లీ బర్డ్ అవుతుందేమో అని డౌట్ వచ్చింది నాకు, చేద్దాం అనుకుని చేశా. మార్చడానికి ఏం లేదా సార్? ఒక సెంటు అయితే అదే. అది కూడా చెయ్యొద్దు అనుకుంటే మనం మార్చినా చెయ్యట్లేదు సార్. దాంట్లో కూడా చూస్తున్నాము 1.12 ఇస్తున్నాడు, 0. అంటే పబ్లిక్ ఏం చేస్తారు, 0 ఇచ్చినా ఒక 0.1 ఫ్రీ అయిపోయామని చెప్పేసి ఆ 1 తీసుకునే ప్రయత్నం అవుతారు. అదే, అందుకని వాడు నువ్వేమన్నా చేసుకుని అంతే ఉంటాను. నిజంగా నీ బిఎన్బిల్ పెట్టడమే చాలా కష్టమైపోతుంది సార్, నెలకు 1000 రూపాయలు బిఎన్బిల్కే అవుతున్నాయి. సరే అయిపోయింది. అవును, అయిపోయింది. అవును, మనకు వస్తుంటే ఏమనిపోతుంది, బయటకు వస్తుంటే ఆ రేట్ మంచిగా ఉంటే ఏముందిలే, 10,000 బిఎన్బిల్ కొని అక్కడ పెట్టేసుకునే వాళ్ళం. కానీ మేడం దాని దారి వేరు, దీని దారి వేరు కదా మేడం. అది వేరు, అది ఇది సిస్టమ్ కి సంబంధించింది, ప్రైస్ పెరగడం తగ్గడం అనేది. సో ఈ బిఎన్బి అనేది ఏంటంటే ఇది మన ఏంటంటే బ్లాక్ చైన్ వాళ్ళతో వీరు రెంట్ తీసుకున్నారు కదా, సో దానివల్ల అది అలాగే ఉంటది అట్లా అనమాట. అదే, కానీ అదంతా ఆలోచించాం కదా, ఖర్చు అవుతుంది అన్నది ఒకటే ఆలోచిస్తాం. అంతే ఎవరైనా అంతే. వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే 1 లక్ష పెట్టమంటే ప్రాణం అవుతుంది. అయితే ఇది 245 అయింది, ఇంకో 10 days ఆగాలి సార్ ఇది ఎర్లీ బర్డ్ చేయడానికి. అయితే మీకు ఇంకో 100 దేంట్లో ఉంటే ఈ 200 యూజ్ అవుతుంది, ఇంకోటి 100 యూజ్ అవుతుంది. లేవు సార్, మూడింటికి మనమే చేస్తున్నాం ఇప్పుడు, ఇదే చేస్తున్నాం. 300 అయిన తర్వాతే చేస్తున్నాను ప్రతిసారి కూడా, ఇంకా దేంట్లో లేవు. అలాగైతే చేయాల్సింది మరి. అంటే బిఎన్బి దారి వేరు, ఆ దారి వేరు అనమాట. మన ఊహ ఏంటంటే మన సిస్టమ్ కి మన గవర్నెన్స్ ఎందుకు తెలుసు, గవర్నెన్స్ ఎందుకు అనేది. సో ఫస్ట్ నుంచి కూడా అంతే, బిఎన్బి దారి వీళ్ళది కాదు అది. అదే వీళ్ళది కాదు, కానీ మనకు ఖర్చు అవుతుంది కదా అని ఆలోచనే ఉంటుంది తప్ప వీళ్ళదా ఇంకెవరిదా అనేది కాదు. ఇంతంత పెడుతున్నాం ఏంటి బాబోయ్ బిఎన్బిల్కి, మళ్ళీ పర్టికులర్ గా కొనుక్కోవాలి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇష్టమైతే కొని పెట్టుకుంటాము పీవీసీ మెటల్, లేకపోతే ఉన్న దాంట్లోని. ఇది ఇప్పుడు నేను ఎలాగా 300 అయిన తర్వాత చేద్దామని ఎలా ఆగుతున్నాను అలా ఆగుతాం. అయినప్పుడు మళ్ళీ ఆ 300కి బిఎన్బిలు కన్ఫామ్ గా మనం కొనాల్సిందే కదా, అవి అయితే మాత్రం అలా అనిపిస్తుంది అనమాట. మన ఇల్లు అయితే అప్పుడప్పుడు మనము నీళ్ళు రాకుండా ఇంకోటి రాకుండా ఒకవేళ అది కంపల్సరీ కాకపోతే వదిలేస్తాం. రెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే, కట్టాల్సిందేగా, వాళ్ళు ఊరుకోరు కదా. లేకపోతే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం వాళ్ళకు ఎర్లీ బర్డ్ అవుతుంది సార్, నేను ఒక 10 రోజుల కింద చేశాను. ఎలా చేశారు సార్, చెప్పండి సార్. వాలెట్ ఫార్మింగ్ లోనేమో ఫస్ట్ సెల్ఫ్ వేసుకున్నాను, ఇప్పుడు ఫార్మింగ్ వాలెట్ లోనేమో అదర్ చేశాను. ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లో మరి మేడం చేశారు 100 చేశారు. ఇంకా ఇందులో వెళ్ళిపోతాయి సార్, మన డౌన్ ఐడీలో కొట్టచ్చు. కొడితే
ఇవంతా ఏదైతే ఉన్నాయో ఎర్లీ బర్డ్కు ఓపెన్ అవుతాయా, ఎర్లీ బర్డ్కు ఉపయోగపడతాయా? ఇంత ముందు ఒక 10 days కింద నాకు ఒకసారి యూజ్ అయినాయి. అయితే పోతే మీ పోతే అని కింద కొట్టిన 2 ఐడీలు నేను. ఉన్నాయా? ఈ ఐడి కింద 2 ఐడీలు ఉన్నాయా? నాకా సార్? ఉన్నాయి సార్, చేశాను 2-3 సార్లు. పని చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళి బిఎన్బి ఇందులో 2.5 బిఎన్బి వరకు ఉన్నాయా? $2.5 సంబంధించిన బిఎన్బి ఉందా? బిఎన్బిలు మస్తు ఉంటాయి సార్, కొని పెడుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అదే చెప్తున్నా, నెలకు $1000 కన్ఫామ్ గా బిఎన్బిలు కొంటూ ఉంటా. అలాగైతే పని చేయండి. మరి సార్ అంటున్నారు అవుతుందని. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కింద ఐడి లాస్ పెట్టుకుని ఉంటే కనుక స్క్రీన్ షేర్ చేసి అందరికి చూసినట్టు ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లో కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ మేము కూడా చూసినట్టు ఉంటుంది కనుక మరి ఒకసారి కింద 2 ఐడీలకు 100 చేయండి మేడం. 10 days బిఫోర్ చేసిన అంటున్నాను మరి సార్ వచ్చేసి. మళ్ళీ అది సార్ 10 days బిఫోర్ చేశాను. వాలెట్ ఫార్మింగ్ లో ఇప్పుడు నెంబర్ కొడితే కూడా వచ్చింది, అదర్ కూడా కొట్టచ్చు వాలెట్ ఫార్మింగ్ నుండి కూడా. విన్నారా మేడం? అందుకే నెంబర్ రాయండి అని చెప్పాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోన్లేండి, ఇదే మంచి పని అయింది కదా ఇప్పుడు ఒకవేళ అయ్యేటట్టు అయితే. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాలెట్ రివార్డ్ లోంచి అవుతుంది సార్, అదర్ కి అవుతుంది. అదర్ కూడా అవుతుందా? ఓకే, వెల్కమ్, వెరీ గుడ్. సో మంచి ఫస్ట్ నుంచి ఇచ్చారు మనకు ఆప్షన్. ఓకే. సో ఒక పని చేయండి, ఇప్పుడు మీరు మేడం మేడం వచ్చేసి సెల్ఫీ చేసుకున్నారు. సో కింద 2 ఐడీలకు నో ప్రాబ్లం, అలా 200 పైన ఉన్నాయి కనుక చేసుకుంటే ఎల్లుబడికి ఉపయోగపడుతుంది కదా? అవును సార్, ఉపయోగపడుతుంది. మేడం చేయొచ్చు, బిందాస్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సార్ చెప్పారు, మన చేయొచ్చు మేడం. కల్లపల్ల ప్రొఫెసర్ ఆల్రెడీ మేడం చేత ఒకసారి చేయించాను కూడా. మేడం చేశారంటే కదా, మర్చిపోయారా మరి? మర్చిపోయారు మేడం. లాస్ట్ టైం 100 వాలెట్ రివార్డ్ నుంచి కూడా చేశాం. పెద్దవారు మరి కొంచెం మరి కొద్దిగా వాళ్ళ ఫీల్డ్ కూడా కొంచెం బిజీగా ఉంటారు కదా, దానివల్ల మర్చిపోయి. ఇప్పుడు చేయండి మేడం. లేదు మేడం, ప్రాబ్లం ఏంటండి సార్, స్క్రీన్ షేర్ అనేది ఆటోమేటిక్ ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. అవును, ఇంతకు ముందు కూడా ఆగిపోయింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా అందుకే మళ్ళీ ప్రయత్నం. ఫస్ట్ చేసినప్పుడు ఆగిపోయింది, సో సెకండ్ టైప్ వచ్చింది మంచిగా బాగా నిలబడింది. అందుకని మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే మేడం, మీరు మ్యూట్లో ఉన్నారు, ఫస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. మేడం మీకు స్క్రీన్ షేర్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఓకే మేడం, కంటిన్యూ మాట్లాడుతూ చేయండి మేడం. మీరు అంటే స్టాప్ అయ్యారో లేదన్నది మాకు క్లారిటీ. అంటే స్క్రీన్ చేసినప్పుడు కూడా అవసరమే అనమాట. అవుతుంది మేడం, అవుతుంది. సార్ మనం వాలెట్ ఫార్మింగ్ తో చేసాం అప్పుడు, దీంట్లో 300 లేవా? చేసాం మేడం, చేసాం ఒకసారి 100 మిగతాయి 100 అండి. అవునవును, మీ కింద నెంబర్ చేయండి 100 అని ఒక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాలెట్ రివార్డ్ లో ఉపయోగించేసుకోండి, మిగతాయి తర్వాత అప్పుడు. అది అయిపోయింది సార్, అది చేసి ఇప్పుడే అది చేసి క్లోజ్ చేశారు, వెళ్ళిబడి అవదేమో అని. ఓకే, అవుతుంది మేడం. మీటింగ్ కు రాకపోతే ఏమైతుంది అనేది ఇదే. ఇప్పుడు అర్థమైందా సార్? రాయ్ సార్, మేడం కి కంగ్రాచులేషన్ చెప్పాలి. సినిమాలో 8 వసంతాలు అనే మూవీ సూపర్ ఉంది. మొన్న చెప్తాను ఇప్పుడు నేను చెప్పి సైలెన్స్ ఉన్నాను అందుకే. సార్ ఇప్పుడు ఏం నొక్కాలి? రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్స్ చూస్ ఆప్షన్ ఉంది కదా మేడం, అది టచ్ చేయండి. అంటే మీకు రిఫరల్ ది మరి ఉందా, రాసి పెట్టుకున్నా? అదే రిఫరల్ ఇందులోనే ఉన్నాయి సార్ 2. కాదు మేడం, ఆ నెంబర్లు ఉన్నాయా మీ దగ్గర నోటెడ్ ఇప్పుడు రాయడానికి? లేవు మేడం దగ్గర. అయితే మీరు ఏం చేస్తారంటే మేడం, ఓకే మేడం, మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కిందకి స్క్రీన్ ఆ 3 క్లిక్ చేసి 3 అడ్డంగా 3 గీతలు కదా, 3 గీతలు క్లిక్ చేయండి. ఎస్, రిఫరల్ స్టేటస్. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఎలిజిబుల్ కాడ ఫస్ట్ లెవెల్ మీద క్లిక్ చేయండి, లేదా పని చేయండి అక్కడ రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేయండి కుడి పక్కన. మేడం రిఫరల్ టీమ్ లోకి లెవెల్ 1 లో ఓకే చేయండి. రిఫరల్ టీమ్ ఇప్పుడు మళ్ళీ లెవెల్ 1 దగ్గర ఒక ఫ్రీ ఉంటే కనుక రాసుకోండి 2 నెంబర్లు, ఒకటేమో కాపీ ఇచ్చుకోండి, ఇంకోటేమో రాసుకోండి.
మీరు కాపీ చేసుకోగలుగుతారా? కాపీ చేసుకో కాపీ చేసి ఇచ్చారు రెండు కూడా. అంటే ఒకటి కాపీ చేయగలుగుతారు, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా ఇంకోదానికి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను స్క్రీన్ షాట్. ఓకే ఓకే మేడం, నేను స్క్రీన్ షాట్ తీసాను, మీరు కంటిన్యూ మేడం. ఓకే మేడం తీసారు. ఇప్పుడు ఒకటి కాపీ చేసుకోండి. కాపీ చేయను. ఫస్ట్ కాపీ చేసుకోండి. ఓకే సార్. హలో. ఓకే కంటిన్యూ మేడం. రివార్డ్ స్టేటస్ చేయండి. రెడీ రెడీ సార్. ఇప్పుడు ఆప్షన్ యూజ్ ఆప్షన్ కూడా న్యూ టోకెన్ ఇక్కడ కాపీ చేయండి. ఓకే కరెక్ట్. కింద అబద్ధాన్ని రాయండి. ఓకే ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేయండి. సో 3 4 5 6 ఇవ్వండి. నేను అలా చెప్పాను, మీ యొక్క మళ్ళీ 1.16 అంతే అంతే సేమ్ మామూలు. అది ప్రొసీడ్. ఓకే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బిఎన్బి కట్ అవుద్ది. అదేమో ఫార్మింగ్ ఏమో అవ్వదు. ఎందుకని ఇన్వాలిడ్? ఎందుకు ఏమిటి ఇలా అనేది అడగకూడదు. మోహన్ బాబు చెప్పారు కదా మేడం. ముందు ఓకే ఇప్పుడు చేయకండి, ఒకసారి ఓకే చేసి ఒకసారి బ్యాక్ వెళ్ళండి కొద్దిగా. ఇక ఇప్పుడు ట్రాన్సాక్షన్ మరి సరే ఒక 10 నిమిషాల తర్వాత చేయమందాం, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అవునవును, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయిందో లేదో చూసుకోండి మేడం. చూడండి కట్ అవుతుంది కానీ చూడండి సార్. చూడండి మేడం, బిఎన్బి హోమ్ లోకి రండి. హోమ్ లోకి వచ్చే కింద ఎడం పక్కన హోమ్ ఉంటుంది కదా, హోమ్ లోకి రండి మేడం. మా మాట వినబడుతుందా? అయిపోయినట్టు అయితే. సో ఇక్కడ మళ్ళీ హోమ్ లో నొక్కిన తర్వాత మన బిఎన్బి అయితే ఉందో ఖర్చు అయింది లేదు కూడా మనకు కనబడుతుంది. సరే అయిపోయింది. ఓకే మళ్ళీ హ్యాండ్ రైజ్, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అయ్యి హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మనము ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇది వెరీ బ్యాడ్ అనమాట. అలా కాకూడదు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఫైనల్లీ మనము ఇందాకే మాట్లాడుకున్నాం 1.16 అనేది అది విషయం. ఓకే మేడం వచ్చారు. ఓకే సో చూసారా మేడం ఒకసారి బిఎన్బి కట్ అయిందా? మరి అది కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది సార్. కట్ అయిపోతుంది కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ అడగకూడదు. బట్ అయినా ఒకసారి ఏదో మరి అడగడం అంతే. అది తెలిసిపోతుంది ఆల్రెడీ మాకు అక్కడ ముందుగానే తెలిసిపోయింది. దాంట్లో అడగడం కట్ అయినాయా మేడం? చెక్ చేశారా? కానీ ఇదిగో ఇక్కడ చూస్తేనేమో 9 పాయింట్ ఉంది కదా, 9.48. టచ్ చేస్తే ఇక్కడ 8.31 ఉంది. నాకు కనబడట్లేదు. స్క్రీన్ షాట్ రావట్లేదా సార్? అయ్యా అలా ఉంది నా తెలివి. సార్ వస్తుందా? వస్తుంది మేడం. 8.31 ఉంది మేడం. అదే మీకు లేదు, రిఫ్రెష్ చేయండి ఒకసారి. రిఫ్రెష్ చేస్తే అక్కడ కూడా క్లియర్ అవుతుంది మీకు. చూసుకుందాం.
చూసుకోవడానికి అది కా- ఆల్రెడీ కట్ అవుతుంది. అదే కట్ అవుతుంది కనీసం ఇక్కడ ఉండేమని చూసుకుని ఎందుకు రిఫ్రెష్ చేసిపోగలరు, ఇక్కడైతే ఎలాగో పోయిందని తెలుస్తుందిగా. మీకు హిస్టరీ అంటే వచ్చేయండి మేడం, పక్కన హిస్టరీ ఉంది కదా, మీకు బిఎన్బి ఓపెన్ చేసిన తర్వాత హిస్టరీ ఉంది కదా, అందులో మీకు కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ హిస్టరీ, హోల్డింగ్స్ పక్కన హిస్టరీ పైకనండి, అది కట్ అయింది చూడండి 1.16 2 సార్లు కట్ అయింది. ఒకసారి ఏమో ఒకటి ఓకే అయింది కదా, ఇంకోసారి ఏమో ఇది. అంతకుముందే ఒకటి చేశారు, ఇప్పుడు ఇదేమో చూడండి అక్కడ 196 అవును. అట్లా. ఇప్పుడు ఏం చేయొద్దు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేడం, అంటే మీరు సెల్ఫ్ చేసారా మేడం ఇందాక మామూలుగా కింద డౌన్ లైన్ లో చేసారా? సెల్ఫ్ చేసుకున్నారా? ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మామూలుగా కొద్దిగా ఒకసారి హిస్టరీ అంతా డిలీట్ చేసుకుని అప్పుడు మళ్ళీ చేయండి, ఓకేనా? ఆ రెండు ఒకసారి మీరు యూజర్ ఐడీలు రాసి పెట్టుకొని మీరు చేయండి. ఇప్పుడు చేయకండి మేడం, ఇప్పుడు చేయకండి, జస్ట్ ఎందుకంటే అది ఏమన్నా మరి కొద్దిగా నెట్వర్క్ ఏమన్నా ఇష్యూ ఉన్నా ఏమన్నా కానీ అలా అవుతూ ఉంటది కాబట్టి మళ్ళీ అనవసరంగా మళ్ళీ అంతా డిలీట్ చేసుకొని ట్రై చేద్దరు. కానీ ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చేయండి. సో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ప్రాబ్లం. బట్ దీన్ని ఎవరికి మనము అనడం అంటే మనం సిస్టాన్ని అనాల్సి వస్తుంది, ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీతో మనకు సంబంధం లేదు కదా, ఇది వాళ్ళ బిఎన్బికి సంబంధించింది కాబట్టి, అది ఇంకా బ్లాక్ చైన్ కి సంబంధించింది కాబట్టి అది ఎర్రర్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి అలా అవుతుంటాయి సార్. ఇదే కాదు సార్, ఏదైనా అంతే, ఎర్రర్స్ వచ్చినప్పుడు అలాగా బిఎన్బి కట్ అవుతుంది కానీ మన వర్క్ అనేది ఫెయిల్డ్ అయిపోద్ది. అది ఒక్కోసారి మీరు ప్యాన్కేక్ స్వాప్ లో కూడా చూసారు సార్, మనకి ఒక్కోసారి ఫీజు అనేది కట్ అవుతుంది కానీ స్వాపింగ్ అనేది అవ్వదు. ఎప్పుడు అంటే మనం ఎక్కువ శాతం అది ఎప్పుడు చూసామో తెలుసా సార్, మనం పీవీస్ మెటా ఫ్లక్చువేషన్ బాగా ఎక్కువ జరిగింది చూసారా, కొద్దిగా అప్పుడే కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ పెరిగి మళ్ళీ డౌన్ అయ్యి పెరిగి ఆ టైంలో ఫీజు కట్ అయింది కానీ మనకి ఎప్పుడు అవ్వలేదు. మీకు చాలా సార్లు అయింది అలాగా? ఒక్కోసారి మనకి హాఫ్ అన్ అవర్ లో 10 సార్లు కట్ అయింది. అవునవును, జరగదు కానీ బిఎన్బి కట్ అయిపోతుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అయిపోతుంది అట్లా. సో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రాబ్లం కనుక మనం దీన్ని సో ఎవరిని అనడానికి కూడా ఉండదు. బట్ ఏంటంటే ఏ టైంలో సిస్టమ్ బిజీ ఉంటుందో మనకు తెలియదు కదా. సో నేను ఈ టైంలో బిజీ ఉన్నాను అని అక్కడ రాసేస్తే మనం చేయము. బట్ ఏమవుతుందంటే అది క్రష్ అవుతుంది అనమాట, అంటే అది ఏముంటుందని డి అనమాట, డి కొట్టుంటుంది అనమాట. ఆ రకంగా క్రష్ అయినప్పుడు మన యొక్క బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అయిపోతుంది, వర్క్ ఏం అవ్వదు. బట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మేడంకు చూస్తే 1.16 అంటే మేడం మనం ఓకే అలా నవ్వుతూ వదిలేస్తారేమో, బట్ లోపల ఉంటుంది కొంతమందికి, అంటే ఈవెన్ నాకు కూడా మనందరికి కూడా ఉంటుంది అలాగా. కంపల్సరీ అది సార్, ఎవరైనా అది మనీ అట్లా. సార్ ఎన్ని రోజుల వరకు చేయొచ్చు? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయండి మేడం, ఏం పర్లేదు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చేయండి. అసలు టైం ఎన్ని 1 వీక్ అంటారు కదా, అలా చేయొచ్చు 1 వీక్ లోపల? అలా చేయకండి, ఎందుకంటే మీది ముందుగా చేశారు. డౌన్లోడ్ లో చేస్తుంటే పర్లే, మీ డౌన్లోడ్ లో అయితే కనుక 1 వీక్ వరకు ఛాన్స్ ఉంటుంది. మీ సెల్ఫ్ చేశారు కాబట్టి రేపు మార్నింగ్ 12-1 గంటల లోపు మీరు క్లియర్ చేసుకోవాలి. దానికంటే బెటర్ మీరు ఒక 1 అవర్ తర్వాత పడుకోరు కనుక, ఎలాగైనా 1 అవర్ 2 అవర్ తర్వాత పడుకోరు కదా మేడం, 2 అవర్ కాదు కానీ 1 అవర్ వరకు అయితే పడుకోరు మేబీ, నేను అనుకుంటున్నాను అలా. సో 1 అవర్ తర్వాత భోజనం చేశారా మేడం? అయిపోయింది సార్, ఇక్కడ 7:40 కాదు సార్ 10:40 అయింది టైం. అదే అదే 8:40 అయిందేమో మీకు. అదే మీరేం చేయండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక 20 నిమిషాలు మీటింగ్ నడుస్తుంది, ఇంకొక 10 మినిట్స్ తర్వాత చేయండి. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత 18 మినిట్స్ మీటింగ్ నడుస్తుంది, ఇంకొక 10 మినిట్స్ రైట్ అలాగనే చేయండి, పర్లేదు. సో లేదంటే నేను కూడా ఇక్కడ ఒకటి చేసి చూద్దాను నేను లైవ్ లో, మేబీ ఏదైనా ఉందేమో చూస్తాను. మరి నాకు అలా కట్ అయితే కనుక సో మనం ఎక్కిద్దాం, ఒకసారి చేసి చూద్దాం. 1 మినిట్ చూద్దాం.
అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. అవుతుందా? ఓకే రైట్. సో ఇక్కడ మనము ఓకే, సో ఇక్కడ ఏంటి వచ్చిందో తెలియదు, ఈ ఐడి ఉందో తెలియదు. ఇందాక ముందు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాను, మేడం వచ్చిన వెంటనే నేను స్క్రీన్ షేర్ ఆపాను, మళ్ళీ అక్కడి నుంచి ఓపెన్ అయింది. ఓకే చూద్దాం. ఓకే, ఇది టోకెన్ స్టేట్ ఓపెన్ చేసినట్టున్నాం మనం. ఎనివే ఫార్ములాకి వెళ్దాం. టోకెన్ స్టేకింగ్ సార్, టోకెన్ స్టేక్. సార్ ఏమవుతుందంటే రాజు సార్, ఇంకో ఇష్యూ ఒకటి జరుగుతుంది. చాలా మంది కూడా సమ్ డిఫరెంట్ వ్యాలెట్స్ ఉంటున్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత అది లాగౌట్ అనేది చేయడం మానేసి మళ్ళీ అదర్ వ్యాలెట్ కి ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమవుతుందంటే అక్కడ కూడా మనకి బిఎన్బి లాగౌట్ చేయకుండా డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి వేరే వ్యాలెట్ లోకి వెళ్ళిపోతున్నారు. దాని మూలన ఏమవుతుందండి సార్, వీళ్ళు ఒకవేళ విత్డ్రాల్ పెట్టినప్పుడు కూడా అది బిఎన్బి ఆపరేటర్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది చూసారా, అది దాని మూలన వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ లాగౌట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చేస్తుంటే ఆటోమేటిక్ విత్డ్రాల్ అనేది అవుతుంది. ఎస్, ఇది మల్టిపుల్ వ్యాలెట్ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కనుక మీ అందరు కూడా ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాగౌట్ అనేది చేయకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా లాగౌట్ చేసిన తర్వాత చేయండి. మీరు అనుకుంటారు నేను అక్కడి నుంచి వచ్చేసాను కదా అయిపోయింది అనుకుంటారు, బట్ సిస్టమ్ అంటే ఏంటి సార్, మన పీవీసీ మెట్ అని కాదు. మీరు ఏదైతే మీ డివైస్ యూజ్ చేస్తున్నారో దాని సిస్టమ్ అది బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ ఉంటుంది. దీన్ని కూడా మన సిస్టమ్ అంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ ఉంటుంది అనమాట. సో లేకపోతే ఒక్కొక్కసారి ఇలా చేసుకోవాలా మీరు. ఇలా ఇప్పుడు ఐఫోన్ లో అయితేనేమో చూడండి, ఇక్కడ మీకు ఒక చూపిస్తాను. నా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని స్క్రీన్లు ఓపెన్ ఉన్నాయి. అరే 1 minute సార్, ఇదిగో సార్, ఇది 1 2 3 4 5 6 7 9 10 11 చాలా ఉన్నాయి సార్. ఏంటి సార్ 14 స్క్రీన్లు ఇక్కడ ఓపెన్ గా ఉన్నాయి. సో మనం ఏమనుకుంటున్నాం, నేను బంద్ చేశాను బ్యాక్ వచ్చాను కదా అనుకుంటున్నాం, కానీ మనం బ్యాక్ రాలేదు. బ్యాక్ మనం వచ్చాం, సిస్టమ్ త్రూ రాలేదు. దాట్స్ వై నేను ఏమంటానంటే, సో ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా అది లాగౌట్ అయిన తర్వాతే మీరు ఇంకొక వ్యాలెట్లోకి వెళ్ళండి. ఓకేనా? సో మనము అనవసరంగా బిఎన్బిలు కూడా అలా కట్ అవుతాయి. సార్ నేను ఇది మాట్లాడుతూ నేను ఇంకోటి ఓపెన్ చేశాను. సో ఎనీవే ఇక్కడ నేను ట్రస్ట్ వాలెట్కి వెళ్ళాలి కనుక సో మనము ఇలా అనుకుంటాము, బట్ సిస్టంలో అది లైవ్లో ఉంటుంది, అంటే ఆన్లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ అనేది అదే వ్యాలెట్కు జరుగుతుంది. కనుక మీరు అందరూ కూడా గమనించగలరు. లేదంటే సో అలా బిఎన్బిలు కట్ అవ్వడము, లేకపోతే ఒక వర్క్ చేద్దామంటే ఇంకో వర్క్ అవ్వడము, లేదు అంటే మన టైం వేస్ట్ అవ్వడము, ఈ విధమైనటువంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను చూడండి. ఇది ఐఫోన్ కనుక ఈ విధంగా చూపిస్తుంది, బట్ ఫోన్ బట్టి డిఫరెంట్ చూపిస్తుంది. ఇలా నేను క్లోజ్ చేశాను, ఇది ఉంచాలి నేను, ఎందుకంటే అందులో మాట్లాడుతున్నాం. ఇది క్లోజ్ చేశాను, 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 క్లోజ్ క్లోజ్ క్లోజ్, కెమెరా ఆల్సో క్లోజ్ క్లోజ్, సో బైనాన్స్ ఆల్సో క్లోజ్. ఇది క్లోజ్ చేస్తే ఏమైతే మీటింగ్ మీద అయిపోతుంది. ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను కదా సార్. ఓకే సార్, ఓకే, అందుకని చెప్పి ఇది ఒక విండో మాత్రమే ఓపెన్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చూసారా 11 విండోస్ ఓపెన్ ఉన్నాయి. సో అలా అన్ని విండోస్ ఓపెన్ ఉన్నప్పుడు ఆ లోపల ఏమో రన్ అవుతాయి అవి. సో మనం ఏమనుకుంటున్నాం, మనం ఏ విండోలో వర్క్ చేస్తున్నామో, అంటే సపోజ్ మనం ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నాం, లేదా యూట్యూబ్ చూస్తున్నాం, లేదా వాట్సాప్ చూస్తున్నాం, లేదా టెలిగ్రామ్ ఉన్నాం, కానీ లోపల ఎన్ని ఓపెన్ ఉంటాయి. నువ్వేమో ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఉన్నాను, సో నేను టెలిగ్రామే ఒకటి ఓపెన్ ఉంది కదా, అన్ని బంద్ అయిపోయినాయి కదా అనుకుంటావు, కానీ అవ్వదు. ఓకేనా? సో అలా మీ ఫోన్లో క్లోజ్ ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, లేదా కింద మీకు బటన్ ఉంటుంది, అది సామ్సంగ్లో కానీ లేదా అదర్ ఫోన్లలో. సో ఆ విధంగా మీరు మీ యొక్క ఏవైతే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారో అదే విధంగా మీరు క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ 1 minute సార్. ఓకే, బిఎన్బి. సో ఖచ్చితంగా మీరు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాతే ఇది ఒకటి. సో హిస్టరీ నుంచి మొత్తం నేను కూడా డిలీట్ చేయాలి. హిస్టరీ, ఎస్ డిలీట్. సో మెయిన్ చీజ్ ఏంటంటే హిస్టరీ కూడా డిలీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కటి కూడా. సో చాలా రోజులు మాట్లాడాక నేను కూడా ఓకే ఫర్ మీ హిస్టరీ కూడా ప్రతి ఒక్కరు డిలీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏది అయినా కూడా. ఓకే, కనెక్ట్. సో ఇక్కడ బిఎన్బి కనెక్ట్ చేయాలి మనం.
ఓకే బిఎన్బి. అయ్యో సారీ, నేను టోకెన్ ఫార్మింగ్ అని రాస్తున్నా. యాక్చువల్లీ ఐఫోన్ కదా ఇది. టోకెన్ స్టేకింగ్ నుంచి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సో మామూలు ఫోన్లో అయితే మామూలుగా టోకెన్ ఫార్మింగ్ అని కొట్టి కూడా వెళ్ళచ్చు. బట్ ఇది ఆపిల్లో ఇప్పటి వరకు కూడా ఏం చేశాడంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ నొక్కాను. ఓకే, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ వ్యాలెట్లో ఏముంది 28 మాత్రమే ఉంది. దెన్ ఫార్మింగ్ ఎక్కడికి వెళ్దాం మనం? ఓకే, ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్దామా? ఇందాక ఎక్కడ మేడం చూసింది? ఇక్కడనే కదా. ఎస్, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఇది కాదు. ఓకే, టోకెన్ రివర్లోకి వెళ్ళాలి కదా. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చారు. ఓకే, రెడీమ్ ఆప్షన్, రెడీమ్ డీటెయిల్. ఓకే, సో ఓకే ఇక్కడ కదా మీరు వచ్చింది. ఓకే, టోకెన్ ఫార్మింగ్లో 735 ఉంది. సో వ్యాలెట్ ఫార్మింగ్లో 236. ఈ 236 అనేది అంటే 100 ఇప్పుడు వేస్తే మళ్ళీ 24 గంటల తర్వాతగా మళ్ళీ చేయాలి. మీరు 200 కావాలంటే ఒకటేసారి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అచ్చా, 200 కావాలంటే కూడా ఒకసారి మనం చేసుకోవచ్చు. సో 500 వరకు ఛాన్స్ ఇచ్చారు. 500 లోపు మీరు వన్ టైం ట్రాన్సాక్షన్ 300 చేసుకుంటారు, 400 చేసుకుంటారు, 500 అంటే వన్ టైం ట్రాన్సాక్షన్. వన్ టైం ఇచ్చారు అనమాట. ఓకే, మంచి అది. సో ఇక్కడనే కదా మేడంకు క్రాస్ వచ్చింది. 1 మినిట్ ఇక్కడ కాదు, టోకెన్ ఫార్మింగ్ లో వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా. ఓకే, 735. మరి నాకు ఏ ఐడికి చేయాలి? చెప్పండి మేడం. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఒకసారి అదర్స్ కి వెళ్తుందో లేదు చూడండి. వెళ్తుంది. ఓకే, చేయండి సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లోంచి మీరు మరి డౌన్లైన్ చేస్తారో దేనికి చేస్తారో చేయండి, చూద్దాం. 1 మినిట్ ఒకసారి అలా చేయాలి అంటే నేను ఇప్పుడు అదర్ వ్యాలెట్ నెంబర్ కావాలి నాకు. 1 మినిట్ 1 మినిట్. నేను రాసి పెట్టలేదు అందుకని, లేదంటే మళ్ళీ బ్యాక్ కావాల్సి వస్తుంది. చూద్దాం ఒకసారి. రాసి పెట్టిందంటే ఓకే, ఈజీ అయిపోతుంది. మేడం రీసెంట్ గా నేను 500 2 టైమ్స్ చేశాను అదర్ వ్యాలెట్ కి. టెన్షన్ లేదు, అవుతుంది అలా అవ్వద్దు అయ్యో డౌట్ అనేది ఏం లేదు. బట్ మీకు డౌట్ వచ్చినాక ఎదురుగా చూద్దామని చెప్పేసి. అవును, డైరెక్ట్ చేస్తాను. మేడం కూడా చేశారు, మర్చిపోయారు అంతే మేడం. ఓకే, ఎనీవే ఒకటి నెంబర్ దొరికింది. 1 మినిట్. సో 9. ఇప్పుడు ఇది ఏంటంటే సార్ నేను టైప్ చేస్తున్నాను, వేరే నెంబర్ టైప్ చేస్తున్నాను. 9000103. ఓకే, బెటర్ దెన్ ఇప్పుడు 100 చూద్దాం, 200 తర్వాత. లేదంటే రేపు మళ్ళీ 24 అవర్స్ తర్వాత చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్. ఓకే, ద యూజర్ ఐడి ఎంటర్డ్ ఇస్ నాట్ ఎగ్జిట్. ఓకే సార్, అది కరెక్ట్ గా లేదు చూడండి. 9000010. అసలు ఒక నెంబర్ ఒక జీరో తక్కువ ఉంది. ఒకటి తగ్గింది. ఓకే సార్, సబ్మిట్ చెక్ చేసుకోండి. 900000103. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ నేను అదర్ ఫార్మింగ్ అదర్కి చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, కన్ఫర్మ్ కంటిన్యూ. ఎస్, సో చూడండి మేడం, ఇక్కడ 236 లో కంగ్రాచులేషన్ వచ్చింది. సో 236 లో 136 మాత్రమే మిగిలి ఉంది. ఆ ఐడిని కూడా ఓపెన్ చేసి చూద్దాం అయ్యింది లేనిది. ఓకే సార్, ఓకేనా? ఇప్పుడు మనము ఫార్మింగ్ చేసాం కదా దానికి. ఓకే, సో ఇక్కడ లాగౌట్ చేసి ఇప్పుడు చేసిన ఐడిని
అయిందా లేదా కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూస్తే 900001003. ఓకే, ఇక్కడ ఉంది డైరెక్ట్ బయట ఉంది కనుక ఓకే. సో టోకెన్ స్టేకింగ్ .io. సో కంటిన్యూ ఎనీవే నెట్వర్క్ BNB కనెక్ట్. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్ళి చూడాలి కదా. సో ఇక్కడ మనము ఓకే కంటిన్యూ. సో డైరెక్ట్గా ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి చూడొచ్చు కదా. సార్ ఎస్ అయింది చూడండి, ఇక్కడ 100 హై కూర్చుంది. అవునా సార్? కంప్లీట్ అయింది. అవును సార్, అవును. సో మనం చేసుకోవచ్చు అనేది ఇక్కడ అందరికి క్లారిటీ అనేది రావడం జరిగింది. అవును. సో ఇది ఎప్పటి నుంచి ఇచ్చాడు ఇది? అది మనకి ఎప్పుడైతే మనకి ఇది తీసారు కదా సార్, మనకి అంటే మెటావర్స్ లోంచి అది ఆప్షన్ ఎప్పుడైతే తీస్తారో అప్పటి నుంచి కూడా మనకి అవుతుంది. సో మెటావర్స్ యూజ్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. అవునవును. ఓకే. సో ఎనీవే చూద్దాం ఇంకెన్ని చేంజెస్ వస్తాయో. సో నో ప్రాబ్లం. ఇంకా కూడా మరి సో వేరే దాంట్లో కూడా ఉన్నాయి, దాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేద్దామా? ఎనీవే చూద్దాం ఈ ఐడియాలో కూడా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. ఉంటే చేయొచ్చు సార్, చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫార్మింగ్ పేజీలో ఉన్నాయి, ఎప్పుడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ క్లియర్ చేసుకోవడం బెటర్ కదా, అంటే 200% అనేది ఎలిజిబిలిటీ అవుతా ఉంటాం. అవును కదా ఏమో, ఎందుకంటే ఇది కూడా మనకు ఒక మంచి అంటే ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రేయర్ సిచ్యువేషన్ లో మనకు అసలు ఇప్పుడు మనం ఒక అంటే మంచి పాజిటివ్ లో లేము గనక ఇది ఏది ఇచ్చినా కూడా మనకి ఇప్పుడు పెద్దగా అంత పెద్దగా మనకేం అనిపించదు. బట్ ఇది నిజంగా చూస్తే మంచి ఆప్షన్. ఓకే సార్, ఇదేంటి పాస్వర్డ్ రాంగ్ అని చెప్తుంది. ఐ డోంట్ నో మరి దీనికి ఏం పాస్వర్డ్. థ్యాంక్ గాడ్ ఓపెన్ అయింది. సో దీనికి స్టేకింగ్ స్టేటస్ చూస్తే ఓకే 1000 చేసాం సార్. ఫార్మింగ్ పేజీలోకి వెళ్దాం. ఫార్మింగ్ పేజ్ లో కూడా వెళ్దాం. ఇక్కడ వ్యాలెట్ స్టేటస్ కూడా ఒకసారి చూస్తే మనం రివార్డ్ స్టేటస్ కూడా ఒకసారి చూస్తే సో స్టేకింగ్ వ్యాలెట్ ఓకే రివార్డ్ స్టేటస్ ఒకసారి ఇలా చూసి వెళ్దామని ఇక్కడ వచ్చాం కదా. ఈ వ్యాలెట్ చాలా పాస్వర్డ్ కూడా మర్చిపోవడం జరిగింది. సో ఈ 323 ఏం చేయలేదు, 500 అయినంత వరకు ఏం చేయలేదు కదా. లేదు సార్, 1000 అవ్వదు సార్. ఇప్పుడు 1000 లేదు. సో ఈ 1178 నేను ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు సార్, రీకంపౌండింగ్ చేసుకోవచ్చు మీరు. అంతేనా? ఇది చేసుకోవచ్చు, అదర్కి చేయొచ్చు, 1000 వరకు చేయొచ్చు. అచ్చా, ఇది టోకెన్ స్టేకింగ్ చేయొచ్చు కదా. అవును సార్. సో ఇంకొకటి రేపు ఇంకొక ఎర్లీ బోర్డ్ చేసే ఉంది. సో అది కొత్త వాటికి వీటిని యూజ్ చేద్దాం. అయితే యూటిలైజ్ చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. అంటే మీరు 100 కావాలంటే ఈ విడ్రాల్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారా? విడ్రాల్ వద్దు కానీ అది మనం అదర్స్ కి టోకెన్ స్టేకింగ్ చేద్దాం. కంటిన్యూ. ఓకే, సో డైరెక్ట్ ఫార్మింగ్ స్టేటస్ ఒకసారి ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం. 100కి 181 వచ్చింది. జస్ట్ దీనికి 100 చేసామా? 100కి 181 వచ్చేసింది. సో 200 రావాలంటే ఇంకొక 20 వస్తే 20 కాదు ఇంకొక 19 దగ్గర వచ్చిందంటే 181. చూడండి ఇక్కడ పర్సెంటేజ్ 181 295% వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఇంకొక 19% వస్తే దీని పని అయిపోద్ది. ఓకే, ఇది వ్యాలిడ్ వ్యాలిడ్ ఫార్మింగ్ చూస్తే కూడా వ్యాలిడ్ ఫార్మింగ్ అనేది మనకు 2650 వస్తుంది కదా. అవును సార్. ఓకే, సో ఇది మాత్రం కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా
ఇందులో ఉంటే ఇందులో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టోకెన్ ఫార్మింగ్ 100 అయింది. ఓకే, ఇది మామూలు ఇందాక చూసాము, నో ప్రాబ్లం. సో బట్ ఇక్కడ రీడింగ్ రివార్డ్ చూద్దాం. ఎస్, చూస్తే ఇక్కడ 216 ఉంది బ్యాలెన్స్. సో 200 యూజ్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఫార్మింగ్ లో 495 సార్ చాలా బాగుంది. 495. ఓకే, సూపర్ సార్. సో ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఎర్లీ బర్డ్కు యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎందుకంటే 5,000 ఇదంతా అయింది కనుక మల్టీ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి సో మీరందరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇలా 495 ఎందుకు మిగిలిపోయింది, ఇది మనం దీన్ని ఏం చేయాలా అనుకుంటాం కదా. అప్పట్లో మనం దీని గురించి మనం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు ఫార్మింగ్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు, మీకు ఇలాంటివి తీసుకుందామని చెప్పేసి. ఐ థింక్ మీరు అమ్మకపోవడం బెటర్ అని చెప్పి నేను అంటాను. సో ఈరోజు రిక్వెస్ట్ నాకు 600 ఫార్మింగ్ రిక్వెస్ట్ వచ్చింది, బట్ ఐ డెంట్ బి గివెన్, నేను ఇవ్వలేదు ఈరోజు. 6,000 రిక్వైర్మెంట్ వచ్చింది అన్నారా వెంకటేష్? 6,000 రిక్వైర్మెంట్ వచ్చింది, నేను ఇవ్వలేదు. సో సార్ కానీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మన చాలా మందికి ఇప్పుడు మనం అంటే లీడర్స్ అనే వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు సేల్ చేయట్లేదు. కొద్దిగా తెలియని పర్సన్స్ దగ్గర ఏం చేస్తున్నారు, చాలా లో ప్రైస్ కి అడిగి తీసుకుంటున్నారు. రైట్ సార్, అదే నేను చాలా లో ప్రైస్. అవును, చాలా అంటే చాలా లో ప్రైజ్. సో మై పార్ట్నర్స్ ఎవరైతే మీటింగ్ లో వింటున్నారో అఫ్ కోర్స్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనకు పీవీసీలో నుంచి వెళ్ళి ఈ మధ్యన మనకు బెనిఫిట్ లేదు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడొత్తో అని చూస్తున్నాం. బట్ దొరికిందే ఇప్పుడు చలో పోయింది అన్నట్టుగా మరి మీరు తీసేయొద్దు నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్. సో ఇప్పుడు ఈ రోజున మీరు ఉదాహరణకి 50 రూపాయలకి అమ్మారు అనుకోండి, ఎగ్జాంపుల్. అసలు 50 రూపాయలకి ఎవరు తీసుకోవట్లేదు. బట్ మళ్ళీ ఒక 2 నెలల తర్వాతను 3 నెలల తర్వాతను అదే మనిషిని నాకు 100 కావాలని అడగండి, నీకు ఖచ్చితంగా 90 లేదా 89 కంటే తక్కువగా ఇవ్వడు. నువ్వు అమ్మిన వ్యక్తే, నువ్వు ఎవరికైతే సేల్ చేసావో ఆ వ్యక్తిని అడిగినా కూడా ఇవ్వడు. అలాంటి రోజులు వస్తాయి. సో అలాంటి రోజు వచ్చినప్పుడు మరి ఆ టైం డిఫరెంట్ ఎంత అయిందంటే దగ్గర 3 నెలలో 2 నెలలో లేకపోతే 4 నెలలో. ఎగ్జాంపుల్ సార్, నాకేం అప్డేట్ లేదు కనుక నేను ఎలా టైం చెప్పగలుగుతాను, జనరల్గా మాట్లాడుతున్నాను అందుకని చెప్పేసి. సో అరే మనం 3 నెలలు ఆగలేకపోయామే, 4 నెలలు ఆగలేకపోయామే అంటే పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మీరు 90% 80% లాస్. నేను చెప్పేది ఇప్పుడు 50%, కానీ చాలా తక్కువ పోతుంది. ఆ అమౌంట్ నేను ఇక్కడ చెప్పట్లేదు, ఆ ఫిగర్ నేను చెప్పట్లేదు, ఇక్కడ ఆ నెంబర్ నేను చెప్పట్లేదు. ఇక్కడ చాలా తక్కువ వెళ్తుంది కనుక కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే అప్డేట్ వస్తుందనే ఉద్దేశంతో మిగతా వాళ్ళేమో డబ్బులున్న వాళ్ళేమో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక డబ్బులు లేని వాళ్ళు లేకపోతే సిస్టమ్ మీద కొద్దిగంత ఇక లాభం లేదు, ఎన్ని సంవత్సరాలు మనం 3 సంవత్సరాలు ఆగబట్టి నాకేం రాలేదు అనుకున్న వాళ్ళేమో తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దయచేసి నేను దాన్ని ఎందుకంటే కాదు అనుకుని నేను అనలేను. బట్ రేపు పొద్దున మళ్ళీ ఎవరు ఒకవేళ సరే మీరు డబ్బులు ఇస్తారా వాళ్ళకి అవసరం అయితే మీరు ఎందుకు అనుకోదని చెప్పుకున్నారు కూడా అనే అవకాశం ఉంటుంది కనుక చెప్తున్నాను. సో 2 విషయాలు చెప్తున్నాను. అలాంటి పరిస్థితి ఉంటే తప్ప అంటే ఇక నాకు ఇక్కడ ఏ ఆప్షన్ లేదు. ఈ 10 రూపాయలు అయితే 10 రూపాయలే, 50 రూపాయలు అయితే 50 రూపాయలే. ఓవరాల్గా వచ్చిన పర్లేదు, ఆ 50 రూపాయలకు నా దగ్గర లేవు, ఆ 100 రూపాయలకు నా దగ్గర లేవు అనుకుంటే యాజ్ యువర్ విష్, అది మీ ఇష్టం. బట్ ఏంటంటే నా లెక్క ప్రకారం ఇన్ని రోజులు మనం ఆగి తీసేయడం కరెక్ట్ కాదని నా ఆలోచన, అంతే, ఇంకోటి ఏం లేదు సార్. ఓకేనా? సో తర్వాత మీ ఇష్టము. ఇక్కడ అంతా కూడా మీటింగ్లో అవగాహన ప్రోగ్రామ్ ఇది. బట్ తీసేయడం అమ్మకపోవడము, లేదా కొనుక్కోకపోవడం, లేదా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, అదంతా కూడా మన ఇష్టమే ఉంటుంది ఎప్పటికీ. ఇది రోజు చెప్పే విషయమే. చూడాలంటే ఇప్పుడు ఈ 495 కూడా నాకు అమ్ముకోవచ్చు, అంటే 495 అన్న ఇప్పుడు 400 అమ్ముకోవచ్చు. మిగతా ఇంకో 5 రోజు 3 రానే వస్తున్నాయి, ఇంకా 3 రోజులు ఆగితే ఇది 500 అవుతుంది. 2 రోజులు ఆగితే అంతే కదా సార్, 2 రోజులు ఆగితే 500 అవుతుంది. ఇది అంతే సార్, అంతే. ఈ 500 రేపు ఎల్లుండి అవుతే మీకు 500 కంప్లీట్ అవుతుంది సార్. సో రేపు ఎల్లుండి 500 కూడా నాకు అమ్ముకోవచ్చు. అలాగే ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు పేమెంట్ సిస్టమ్ 200 కనబడుతున్నాయి, ఈ 200 కూడా నాకు అమ్ముకోవచ్చు. బట్ నా దగ్గర ఇంకా నేను వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తే
సార్ ఆ సార్ నన్ను 6,000 అడిగాడు కాక నాకు 10,000 కంటే ఎక్కువ దొరుకుతాయి. 10,000 కంటే ఎక్కువగా దొరుకుతాయి నిజం చెప్పాలంటే. ఇట్స్ ట్రూ. మీకు ఒక రోజు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అంటే అలా మీ దగ్గర కూడా ఉన్నాయి, లేవని నేను అంటలేను. బట్ నేను ఎందుకు అమ్మలేనని మీరు ఆలోచించుకోండి, ఓకేనా. ఇన్ని రోజుల నుంచి మనం ఓపిక బట్టి 500 అయితే 500, 1000 అయితే 1000, నేనైతే 100 అయితే 100 కూడా నేను 100 రూపాయలు మిగిలితే కూడా సో అలా ఒక $1 కొనుక్కొని పీవీసీ తీసుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఆ 100 రూపాయలు మనము బట్టిని ఇలా ఇలా ఖర్చు అయిపోతాయి. ఆ ఒక $1 కూడా ఇలా ఇలా ఖర్చు అయిపోద్ది. బట్ దాన్ని పీవీసీలో వేసి పెట్టుకుంటే సో నా నమ్మకం అనమాట. నాకు 4 రోజుల తర్వాత అది నాకు మంచి బెనిఫిట్ ఇస్తుందని నా నమ్మకం అనమాట. సో అందుకని చెప్పేసి అలా వేసుకొని మనం ఉన్నాము. సో ఇప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చి ఎవరో ఏంది మన పక్క వ్యక్తి వచ్చినా కూడా బట్ తను అడగడం తప్పు లేదు. బట్ నువ్వు ఇస్తావా ఇయ్యవా అదే నీ ఆలోచన. దట్స్ ఇట్. సో అడిగిన వాళ్ళని కూడా నేను తప్పు అని నేను అనను. సో నాకే రిక్వెస్ట్ వచ్చింది, నన్ను ఎందుకు అడుగుతున్నా చెప్పి అన్నాను అతన్ని కాదు కదా. సో అందుకని చెప్పేసి యాజ్ యువర్ విష్, మీ ఇష్టం మన ఇష్టం, అది మన మీద ఆధారపడి ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం చేయొద్దని చెప్తాను, అంటే సేల్ చేయొద్దని చెప్తాను. తర్వాత మీ ఇష్టం. ఓకే, నేను లాగౌట్ చేశాను దీన్ని. సో టైం కూడా అయింది కనుక నేను మరి ఎమర్జెన్సీ అయితే ఎవరైనా మాట్లాడుంటే ఒక 1 or 2 minutes తీసుకోండి సార్. అక్కడ గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చారు కదా. ఎస్ చెప్పండి మేడం. అదే చేద్దామా అని. చేయండి అయితే చేయండి మేడం. ఇక భయపడద్దు, మళ్ళీ ఇంకో మాట అనొద్దు. ఇంకేం కాదు బస్ కలస్ కింద అనుకోవాలా, ఇక ఏమి కాదు. కాదు నేను అనేది వెళ్ళిపోయేటప్పుడు చేస్తానని చెప్పి మళ్ళీ ఎవరన్నా మాట్లాడినంటున్నారా? లేదు అయిపోయింది సార్, అయిపోయింది మీ ఫైనల్. ఎందుకంటే టైం అయింది కనుక ఫైనల్ ఇది. సో ఇంకేదైనా ఉంటే మనం రేపు చూద్దాం సార్, రేపు చూద్దాం మేడం. ఇప్పుడు చేయండి మీరు. మాట్లాడండి, మీ మీరు ఎందుకు అవుతారు అప్పుడప్పుడు మేడం, మాట్లాడండి. మీరు అవ్వలేదు బట్ మీ మాట రావట్లేదు. అంటే సిన్స్ అయిపోయింది అంటారా? మేడం మా వాయిస్ మీకు వినబడితే ఒకవేళ మీరు మీ స్క్రీన్స్ రాయిపోతే మీరు లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి ఇంటిని. మీ స్క్రీన్స్ మాకు కనబడుతుంది బట్ మీకు మీ స్క్రీన్స్ అనేది మాకు కనబడుతుంది. ఓకే లెఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మీరు అడ్మిట్ చేసుకోండి మేడం. ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయండి. మీరు ఆటోమేటిక్గా మ్యూట్ అవుతున్నారు, అయితే మీరు నిజంగా మ్యూట్ చేసుకుంటున్నారా? లేదు సార్, అది అయిపోతుంది అలాగా ఆటోమేటిక్ గా. ఓకే ఓకే రైట్. అదే నాకు డౌట్ వచ్చి మళ్ళీ చూస్తున్నాను అనమాట, చూస్తే పోయి ఉంటుంది. ఆ టైంలో మా వాయిస్ కూడా మీకు వినబడలేదు కావచ్చు కదా? వినపడదు, ఇంకా మొత్తానికి బయటకు వచ్చేస్తుంది అసలు. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నా మాట మీకు వినబడలేదు, వినపడలేదని డౌట్ వచ్చి మళ్ళీ చూస్తే పోతుంది. రైట్ రైట్ రైట్. ఇక్కడ రెడీ. న్యూ టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసి కంటిన్యూ. సెల్ఫ్ అదర్స్ ఉన్నది అనుకోవద్దు. ఇక్కడ ఏం చేయాలా, సెల్ఫ్ అంటే మీది, అదర్స్ నెంబర్ పేస్ట్ చేశారంటే వాళ్ళది. ఓకే రైట్. ఇంత 100 అని రాయండి. వెంకటేష్ గారు ఉన్నారా? స్క్రీన్ షాట్ తీసానన్నారు ఇంకో నెంబర్ కోసం. ఓ అలాగా. వెంకటేష్ సార్ ఉన్నారా? లేదంటే మళ్ళీ వెళ్ళాలి మొత్తం. ఉన్నారంటే వేరే సర్వీస్ అంటే పర్లేదు, ప్రొసెస్ సర్వీస్ సార్ పర్లేదు సార్. ఒకదానికైతే అయిపోయింది. ఓకే చేయండి. ఇంకేం కాదు, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని అనుకోవద్దు, ఏం కాదు. ఏమనుకోని ఇంకా 145 ఇంకో ఫార్మింగ్
సార్ వెంకటేష్ గారి నెంబర్ చెప్పరా? ఇప్పుడు మన తాడపల్లి ప్రసాద్ సార్ పెట్టుకోండి సార్ 1 సెకండ్ చెప్తున్నా. 951 మేడం రాసుకోండి. మీరు కూడా స్క్రీన్ షాట్ తీసారా? తీసాను మేడం. ఓకే 951 55 ఓకే 601 601 ఓకే సార్. 951 55 601. ఓకే సబ్మిట్ చేసేద్దామా? చేయండి. ఓకే కంగ్రాచులేషన్. ఒక్కోసారి అలా అవుతుంది, ఒక్కోసారి అలా మనకి బిఎన్బి అనేది అవుతుంది అలా. సార్ ఒకసారి ఎర్లీ బర్డ్కి వెళ్ళి చెక్ చేయమనండి. మేడం మీరు ఓకే ఇప్పుడైతే 2 times అయిపోయింది, నో ప్రాబ్లం కదా? ఓకే నో 2 times అయిపోయింది. ఎస్ మేడం అంటే ఇందాక మరి అది ఏదో ఎర్రర్ ఉండింటే దాని మూలన. కంగ్రాచులేషన్స్ మేడం, కంప్లీట్ అయింది. 27 డేట్ ఆల్రెడీ 100 మీకు అంటే 0.7 కి ఎలిజిబిలిటీ అయ్యారు. కంగ్రాచులేషన్స్, సూపర్ మేడం. అది 27 జూన్ 100 కనిపిస్తుంది. ఎగ్జిక్యూటివ్ 1 day 200 ఇదా? కాదు మేడం, అంటే మీరు 0.7 కి ఎలిజిబిలిటీ అయినట్టు ఇది 100. ఈ పక్కన మీరు ఏంటంటే డౌన్ లైన్ లో చేశారు కదా 200. అది ఎడం పక్కనేమో మీరు సెల్ఫ్ 100 చేసుకున్నట్టు, కుడి పక్క మీ కింద డౌన్ టీమ్ 200 చేసుకున్నట్టు. సో ఎగ్జిక్యూటెడ్ 1 day అంటే ఫస్ట్ డే అంటే 0.7 ఇది, అంటే 0.2% ఏమో నార్మల్ గా మీకు వస్తుంది. అంటే టోటల్లీ 0.90 కి మీరు ఎలిజిబుల్ అయ్యారని అర్థం. కంగ్రాచులేషన్ మేడం. సో టైం కూడా అయింది డియర్ పార్ట్నర్స్, 10 minutes కొంచెం మీ టైం ఎక్కువ తీసుకోండి. సో ఏది ఏమైనా తొందరలోనే అప్డేట్ రావాలని కోరుకుందాం. తొందరలోనే అన్ని విషయాలు మరి మంచిగా జరగాలి, అన్ని మనకు అంత మంచి జరగాలని కోరుకుందాం. సో మీరు స్క్రీన్ స్టాప్ చేయండి మేడం. ఇక్కడ గంధి శ్రీనివాసులు సార్ది నేను అయిన చూస్తున్నాను. తర్వాత అవును సార్ పాపం మాట్లాడింది అర్థం లేదు. సో రేపు మనం మళ్ళీ మాట్లాడదాం దాన్ని. సార్ అందరం ఖచ్చితంగా అందరం మాట్లాడుకుంటేది. కాకపోతే ఏంటంటే మనకి ఆల్రెడీ ఒక మరి టైం అయింది. ఆల్మోస్ట్ నేను బంద్ చేస్తాం అనుకున్నాను, కానీ కాకపోతే మీకు ఒక మాట ఇచ్చాను కదా మీరు లాస్ట్ మినిట్ లో మరి చేద్దామని, అందుకని చెప్పి దానికి మాత్రం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అప్డేట్ కనుక ఏం లేదు కనుక సో ఎక్కువ టైం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. సో అప్పటి వరకు మరి సైనింగ్ ఆఫ్. సో వచ్చిన వాళ్ళకి ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి సో ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ సో థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీయూష్ మెటల్. జై పీయూష్ మెటల్. జై పీయూష్ మెటల్ సార్. పీయూష్ మెటల్ ఎవరండి. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.